కారులో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయడం నిజంగా సేఫేనా? నిపుణులు ఏమంటున్నారు? కొత్త కారు కొనుగోలు చేసిన వారు లేదా తమ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకునే వాళ్ళలో ఒక సామాన్య అలవాటు కనిపిస్తుంది. అది ఫ్యూయల్ ట్యాంకును ఎల్లప్పుడూ ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం. చాలామంది దీన్ని మంచి పద్ధతి అనుకుంటారు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళడానికి ఇంధనం అయిపోతుందేమో అన్న ఆందోళన లేకుండా ఉండటానికి ఇది సహాయపడుతుందని వారు నమ్ముతారు. కానీ ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం ఈ అలవాటు లాభం కంటే నష్టం ఎక్కువ కలిగిస్తుందని చెప్తున్నారు. అది ఎలాగంటే, ఫుల్ ట్యాంక్ వల్ల వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి. రోడ్డుపై కారు కదులుతుంటే గుంతలు, బ్రేకర్లు, వంకర్లు కారణంగా ఇంధనం కదులుతుంది. ట్యాంకు పూర్తిగా నిండి ఉంటే దానికి కదలకుండా ఖాళీ ఉండదు. ఫలితంగా ఇంధనం ఫిల్లర్ నెక్ ద్వారా బయటకు పొంగిపోతుంది. ఇది చాలా డేంజర్. రెండోది, సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఆధునిక కార్లలో ఈవీఏపీ అనే సిస్టమ్ ఉంటుంది. ఇది ఇంధన ఆవిరిని నియంత్రించి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ట్యాంక్ ఎప్పుడు ఫుల్ చేస్తే ఈ సిస్టమ్కి ప్రెజర్ పెరిగి అది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని రిపేర్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే సేఫ్టీ హజార్డ్. ట్యాంకు నుండి చిమ్మిన ఇంధనం కారు బాడీపై పడితే వాహనం ఇబ్బంది కలిగించడమే కాకుండా ఏదైనా స్పార్క్ లేదా వేడి ఉపరితలానికి తగిలితే ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా తగ్గిపోతుంది. ఇక మైలేజ్ తగ్గిపోవడం. ఎప్పుడు ఫుల్ ట్యాంక్తో కారు నడపడం వలన అదనంగా 30 నుంచి 40 కిలోల బరువు పెరుగుతుంది. దీని ప్రభావం మైలేజ్పై పడుతుంది. ముఖ్యంగా నగర ట్రాఫిక్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఎంత ఇంధనం నింపాలి? నిపుణుల సూచన ప్రకారం కార్ ట్యాంకును ఎప్పుడు 80 నుంచి 90% వరకు మాత్రమే నింపాలి. పెట్రోల్ బంక్లో మొదటి ఆటో కట్ వచ్చిందంటే వెంటనే ఆపేయడం మంచిది. అలాగే లాంగ్ డ్రైవ్స్కి వెళ్లే ముందు కూడా ట్యాంక్ ఫుల్ చేయడం కంటే కొంచెం ఖాళీగా ఉంచడం వాహనానికి సురక్షితం. ఇక నిపుణులు ఏమంటున్నారంటే, ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేయడం వలన వాహనానికి పెద్ద నష్టం జరగకపోయినా దీర్ఘకాలంలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈవీఏపీ సిస్టమ్ డ్యామేజ్ అయితే వాహనం నుండి ఇంధనం వాసన బయటకు వస్తుంది, కాలుష్యం పెరుగుతుంది. అదే సమయంలో ఓనర్కి ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఆటో కట్ వద్దే ఇంధనం ఆపేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.